ఎపిసోడ్ కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. కొండ సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్గా ఉంది. సుస్మిత సీఎంపై గీత దాటి వ్యాఖ్యలు చేశారు అంటూ మల్లు రవి కూడా కామెంట్ చేశారు. కొండా సురేఖకు ప్రస్తుతం పార్టీ మద్దతు దూరం అవడం మనకు కనిపిస్తోంది. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు అంటూ మల్లు రవి హెచ్చరించారు. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ చర్చిస్తుందని, కూతురు వ్యాఖ్యలను తల్లి ఖండించలేదు అంటూ కూడా చెప్తున్నారు. తనను కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ మరోవైపు సురేఖ కూడా ఫిర్యాదు చేశారు. తనపై విమర్శల వెనుక ఉన్నవారిని గుర్తించాలంటూ సురేఖ కోరుతున్నారు. కుట్ర వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని, తనకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ సురేఖ డిమాండ్ చేశారు. అందరి ఫిర్యాదులు పరిశీలించాకే కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది అంటూ మల్లు రవి చెప్తున్నారు. మొత్తం మీద కొండా సురేఖ విషయంలో కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎంత పెద్ద దుమారు రేగిందో మనం చూసాం. ముఖ్యంగా పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత సుస్మిత కొన్ని చోట్ల కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అంత బెటర్ క్లారిటీ వచ్చినట్లుగా కనిపించడం లేదు. మరోవైపు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది క్లియర్గా కనపడుతోంది. కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో కొండా సురేఖ తిరిగి కంప్లైంట్ చేసినట్లుగా కనపడుతుంది. ముందుగా నోటీసుల గురించి మాట్లాడుకుంటే, కొండా సురేఖకు నోటీసులు ఇస్తే క్రమశిక్షణ కమిటీ నుంచి మాకు ఇది విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే సహజ న్యాయం కింద మాకు సంబంధం లేదు, తను చేసిన కామెంట్స్కి, సుస్మిత చేసిన కామెంట్స్కి మాకు డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, తనేదో తన సొంత నిర్ణయాన్ని చెప్పారు, తన సొంత అభిప్రాయాలను చెప్పారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏమడుగుతుంది, మల్లు రవి ఏమడుగుతున్నారు, మరి అదే సహజ న్యాయం కింద మీరు ఖండించాలి కదా, మరి మంత్రి అయి ఉండి ఎవరైనా సీఎం గురించి పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అని చెప్పి కూడా అడుగుతున్నారు. అంటే ఆ కామెంట్స్తో మాకు సంబంధం లేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించడం లేదనే ప్రశ్న ఇటువైపు నుంచి వస్తుంది. మరోవైపు ఇదే సమయంలో కొండా సురేఖ కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని, తన గురించి ఇష్టారీతిని మాట్లాడుతున్నటువంటి కొందరు పార్టీ నాయకుల మీద, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు గురించి జడ్జిమెంట్ ఇస్తున్న వాళ్ళ మీద, మీడియా ఛానల్స్లో కూర్చొని తన గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని క్వశ్చన్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. సో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ను అండ్ కంప్లైంట్ని రెండింటినీ కూడా కమిటీ పరిశీలిస్తుంది. క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటా ఉంటూ మల్లు రవి చెప్తున్నారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. బట్ రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది? మొదటి నుంచి కొండా ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారని, అలాగే పరకాల సీటేమో తమ డాక్టర్కి ఇచ్చుకుందామని ప్లాన్ చేశారు. తీరా చూస్తే పరకాలకు వచ్చిన సీఎం రేవంత్ అక్కడ రేవూరికి ఓట్లు వేయండి అని చెప్పేసి అడగడం, ఇన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, వీటితో పాటు ఇటు రేవూరుతోనూ కడియంతోనూ మరికొందరితోనూ కొండా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇష్యూస్ విషయంలో అధిష్టానం కొంచెం తలనొప్పి ఫీల్ అవుతూ ఉండడం, చాలాసార్లు చెప్పినా కొండా ఫ్యామిలీ కూడా ఈ విషయంలో అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉండడం, వీటన్నిటికి తోడు బీసీలను తొక్కేస్తున్నారంటూ పార్టీలో కొంత ప్రచారం చేస్తున్నారన్న అసంతృప్తి కూడా అధిష్టానానికి ఉండడంతో కొంత కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది. ఈ సమయంలో రేవూరికి అక్కడ టికెట్ ప్రకటిస్తూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం, ఓట్లు వేయమని చెప్పడంతో సుస్మిత దమ్ముంటే వచ్చి మీరే అక్కడ ప్రచారం చేయండి రేవూరికి, నేను ఇండిపెండెంట్గా నిలబడతా, నేను గెలిచి తీరుతా, ఇక్కడ పరకాల టికెట్ నాదే అని చెప్పి ఖరాఖండిగా చెప్పడంతో పాటు అసలు నిన్ను సీఎం చేసింది మేము, మా కుటుంబం అని చెప్పి మాట్లాడడం, పార్టీ గురించి కొన్ని కామెంట్స్ చేయడం, ఇవన్నీ చూస్తే ఈ కామెంట్స్ తర్వాత చాలా పెద్ద గందరగోళం రేగడం మనం చూసాం. పార్టీలో కొండా ఫ్యామిలీకి మద్దతు కరువు అయిపోయింది, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ఆ నియోజకవర్గాలు, వరంగల్లో ఉన్న మిగతా మరికొంతమంది ఉమ్మడి వరంగల్లో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళేమో కొండా ఫ్యామిలీతో విభేదించి ఉండడం అప్పటికే చాలా విషయాల్లో, మొత్తం మీద ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ టైంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనే చర్చ నడుస్తుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఏంటి? కొండా సురేఖ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ సుస్మిత చేసినటువంటి కామెంట్స్, తిరిగి ఎక్స్ప్లెనేషన్తో పాటు కంప్లైంట్ కూడా ఇవ్వడం, తన గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు అని.
సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మల్లు రవితో మా ప్రతినిధి శ్రీధర్ మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. ఒకసారి మల్లు రవి ఏమంటున్నారో చూద్దాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ లో పరిణామాలు, క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందన్న విషయాలన్నింటినీ ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో ఇటీవల చాలా మంది మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది కూడా బయటికి బాహటంగా వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, వీళ్ళందరి మీద యాక్షన్ ఈ రోజు మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు అంటే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నేను నోటీసులు ఇవ్వటం జరిగింది. దాని సమాధానం కొంతమంది దగ్గర నుంచి వచ్చింది, ఇంకా కొంతమంది దగ్గర నుంచి రావాల్సి ఉంది. వీటన్నిటి మీద మా కమిటీ కూర్చొని చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని. కొండా సురేఖ రాసినటువంటి మీకు రిప్లై ఇచ్చినటువంటి అంశం మీ దృష్టికి వచ్చిందా సార్? వచ్చింది, నా దృష్టికి వచ్చింది, కానీ పూర్తిగా ఇంకా దాని మీద చర్చ చేయలేదు. అది 3 గంటలకి కూర్చొని మాట్లాడి చెప్తాం. కానీ తన కుమార్తెకు సంబంధించినటువంటి అంశంలో తను మాట్లాడితే తాను ఏ విధంగా న్యాయ సూత్రాల పరంగా తాను ఏ విధంగా బాధ్యత వహిస్తాను, ఇది సరికాదు అంటూ కూడా రిప్లైలో ఉంది సార్. ఏం చెప్తారు? అది చూసాను నేను. న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్తున్నారు. నేను కూడా న్యాచురల్ జస్టిస్ ప్రకారం కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్ గారు ముఖ్యమంత్రి మీద ఎవరు చెడ్డగా కామెంట్ చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది. అది న్యాచురల్ జస్టిస్ లోనే ఒక భాగం. అది ఏమైనా ఆ రిప్లై మొత్తాన్ని చూసి చదివిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. నిన్న కొంత రియాక్ట్ అయ్యారు సార్ వాళ్ళిద్దరు కూడా, కొండా సురేఖ కానీ వాళ్ళ కుమార్తె కానీ. మేము ఏం మాట్లాడాం, ముఖ్యమంత్రి వచ్చినాకనే మాట్లాడతాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం మీద మాత్రం తగ్గేదే లేదు. కాంగ్రెస్ అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఏఐసిసి ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉన్నారు అని అంటున్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ కూడా ఉంటాడు, దాని తర్వాత మండల కమిటీ ఉంటుంది, జిల్లా ఉంటుంది, తర్వాత రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. ఇది మొత్తం భారతదేశం పార్టీ, అదేమి తప్పులేదు. కానీ ఎక్కడికక్కడ జవాబుదారీతనంతో పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ. గ్రామ సమస్యలను గ్రామ కమిటీ ప్రెసిడెంటు, మండలం మండల ప్రెసిడెంటు, జిల్లాని జిల్లా ప్రెసిడెంటు, రాష్ట్రాన్ని రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాం మనం, పిసిసి అధ్యక్షుడు కానీ లేకపోతే సీఎం గారు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాని మీద నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి డిసిప్లినరీ కమిటీ చైర్మన్, అందువల్లనే వాటి మీద మాట్లాడటం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడమని నేను కూడా ఏం అడగటం లేదు కదా. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చూసి దాని తర్వాత మళ్ళీ నేను కూడా మాట్లాడతాను. గతంలో మాట్లాడారు, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు, పిసిసి అప్పుడు మీరు అందరూ కలిసి, డిప్యూటీ సీఎం అందరూ కలిసి తీసుకెళ్లి సాల్వ్ చేశారు ఇష్యూని. అయినప్పటికీ సాల్వ్ కాలేదు. ఎక్కడ మురుతుంది సార్? ఎందుకు అసలు వచ్చినటువంటి? ఎందుకంటే పార్టీకి సంబంధించి ఎప్పుడైతే కొండా సురేఖ అంశం వచ్చిందో ప్రతిసారి కూడా ఆపోజిషన్ పార్టీలు మీ మీద అటాక్ చేస్తా ఉన్నాయి. అంటే